దిస్ ఈజ్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ముఖ్యంగా యునైటెడ్ కాకతీయన్ ట్రస్ట్ వాళ్ళు 1008 సార్లు శివపార్వతుల కళ్యాణం చేయాలని ఒక గొప్ప సంకల్పం తీసుకొని ప్రతి నెల శివపార్వతుల కళ్యాణం చేయడం ఎంత గొప్పగా ఉంది అనేది ఇప్పుడు ప్రముఖ వేదాంత పండితుడు, ప్రముఖ పూజారి దత్తాత్రేయ శర్మ గారు ఉన్నారు, దత్త పీఠాధిపతి. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సకల లోక కళ్యాణార్థం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, తగిన సమయానికి వర్షాలు పడాలి, తగిన సమయానికి అన్ని కార్యక్రమాలు జరగాలి, ప్రజలందరూ కూడా అన్యోన్యంగా ఉండాలి, దంపతులు అన్యోన్యంగా ఉండాలి, పిల్లలు పాపలు అందరూ కూడా శుభంగా మంచిగా విద్యా ఉద్యోగాలు వివాహాలతోని ఉండాలన్న ఈ యొక్క లోక కళ్యాణార్థం, మన యొక్క కళ్యాణార్థం ఇదొక కళ్యాణం అంటే శుభకరమైనటువంటి కార్యక్రమం. కాబట్టి ఈ యొక్క శివ కళ్యాణ మహోత్సవంలో ఎవరు పాల్గొన్నా, ఈ కార్యక్రమం చేసిన, కార్యక్రమాన్ని చూసిన ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ఉంటుంది. సమస్త గ్రహ దోషాలు నివారణమవుతూ ఉంటాయి. చిన్న చిన్నగా మన ఇంట్లో ఉండేటువంటి గృహంలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా అంత కూడా దూరం అయిపోతుంది. అక్షింతలు తీసుకువెళ్ళి మన శిరస్సు మీద ఆ యొక్క మన గృహంలో కూడా ఆ సంప్రోక్షణ అక్షింతలు కానీ చేసుకోవడం వల్ల సమస్తమైనటువంటి గ్రహ దోషాలే కాకుండా వాస్తు దోషాలన్నీ కూడా నివారణమవుతాయి. సకలమైనటువంటి గ్రహ దోషాలన్నీ కూడా నివారణమవుతూ ఉంటాయి చక్కగా. కాబట్టి ఈ యొక్క పూజా కార్యక్రమం వేదమంత్రాలతో జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ వేదమంత్రాలు వింటామో చూస్తామో మన శరీరంలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా అంతా కూడా దూరం అయిపోతుంది. మన మనస్సు శుభ్రంగా ఉంటుంది. మనస్సు నిర్మలంగా ఉండడం వల్ల మనకు మంచి ఆలోచనలు వచ్చి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైతే ఈ శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నారో, చూస్తున్నారో, చేస్తున్నారో, వింటున్నారో వారికి, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ఉంటుందని శాస్త్రం.